నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆనంద్కు ఏపీ ఆక్వాకల్చర్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి వినతి పత్రం అందజేశారు. ఫోర్జరీ సంతకాలతో భవనాల మార్టిగేజ్లను విడుదల చేశారని, ఈ అంశంపై విచారణ జరుగుతుండగానే నుడాలో అక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. కొందరు అధికారులు చేతివాటం కారణంగా నిజాయితీ కలిగిన అధికారులు బలి కావాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చర్యలు మంత్రి నారాయణకు చెడ్డ పేరు తెచ్చేలా ఉన్నాయని ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ యాజ్ వెల్ యాజ్ నూడా అత్యంత ఎక్కువగా అవినీతి ఉన్న రెండు డిపార్ట్మెంట్లు నెల్లూరులో ఏదైనా ఉన్నాయంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒకటి అని కూడా మీకు అందరికీ నేను ఎన్నోసార్లు చెప్పాను. మార్టిగేజ్ స్కామ్ గురించి మీకు దగ్గరికి తీసుకొని వచ్చాను. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ ఇల్లీగల్ గా ఈకుండా, అసలు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు ఈకుండానే మార్టిగేజ్ రిలీజ్ చేసేసారనే విషయం మీకు అందరికీ సాక్ష్యాలతో కూడా చూపించా. హైకోర్టుకు వెళ్ళా, వదిలే ప్రసక్తే లేదని కూడా నేను మనవి చేస్తున్నా. హైకోర్టులో ఆల్రెడీ కేసు వేసాం, హైకోర్టులో మూవ్ అవుతుంది. ఇంత జరిగిన తర్వాత, ప్రెస్ లో ఇన్నిసార్లు వచ్చిన తర్వాత మళ్ళీ నూడాలో అదే తంతు, లెక్కలేనితనం, ఏం పీకతారా నన్ను అని ఈరోజు అధికారుల పరిస్థితి చూడండి. ఎస్ఎస్ బిల్డర్స్ గౌతమి నగర్ మళ్ళీ మార్టిగేజ్ రిలీజ్ చేసేస్తారు. మార్టిగేజ్ రిలీజ్ చేయడం కాదు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ బిల్డింగ్ ఎస్ఎస్ బిల్డర్స్ గౌతమి నగర్లో ఆల్రెడీ లోకయుక్తాలో ఈ కేసు పెండింగ్ ఉంది. ఈ కేసు ఆల్రెడీ లోకయుక్తాలో పెండింగ్ ఉంది. దీనికి టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు, వాళ్ళు అభ్యంతరం తెలుపున్నారు. అయినా కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేస్తాం, ఇవ్వచ్చు. నేను కాదంటున్నా. ఎందుకు ఇవ్వకూడదు? బాగా కట్టాడు అనుకో, డీవియేషన్ లేకుండా కట్టాడు అనుకో, తప్పే లేదు. ఆక్యుపెన్సీ ఇవ్వడం కరెక్ట్. కానీ ఇంత డీవియేషన్స్, ఎన్నెన్ని డీవియేషన్స్ చూడండి. బాల్కనీస్ ముందర వచ్చున్నాయి, సైడ్లో బాల్కనీస్ ఉన్నాయి, సెట్ బ్యాక్ లేదు, ఫ్రంట్ సెట్ బ్యాక్ లేదు. అయినా కూడా మేము ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేస్తాం, మార్టిగేజ్ రిలీజ్ చేసేస్తాం. అంటే ఈరోజు నూడాలో డబ్బు కొట్టు అప్రూవల్ ఇంటికి వస్తుంది. ఇటువంటి కేసుల్లో కొత్తగా వచ్చిన యువకుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్, మంచోడు, నీతి నిజాయితీ గల వ్యక్తి, ఎంతో భవిష్యత్తున్న వ్యక్తి, రేపు చీఫ్ సెక్రటరీ స్టేజ్కి వెళ్లాల్సిన సూర్య తేజాని ఈరోజు ఆఫీసర్స్ బలి చేస్తున్నారనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఐఏఎస్లకి, యంగ్ ఐఏఎస్ ఆఫీసర్స్, కొత్తగా అపాయింట్ అయిన ఐఏఎస్లకి ఒకటే చెప్తున్నాను, నెల్లూరు వద్దయ్యా, మీరు నాశనం అయిపోతారని కూడా నేను చెప్తున్నాను. మిమ్మల్ని ఇరికిచ్చేస్తారు, రావద్దు నెల్లూరుకి. సూర్య తేజ లాంటి ఆఫీసర్స్ బలయ్యేదానికి మేము ఒప్పుకోము. ఆయన తప్పు చేయకుండా మీరు తప్పు చేసి ఆయన బలైతే అది మంచి పద్ధతి కాదని కూడా నేను మనవి చేస్తాను. సరే, అది కూడా పక్కన పెడదాం. అంటే నూడాలో ఎంత కామెడీ జరుగుతుంది అనేది విషయం కూడా మనం తెలుసుకోవాలి. క్వశ్చన్ పేపరు ఒకడే రాస్తాడు, ఒకడే రెడీ చేస్తాడు. ఎగ్జామ్కి క్వశ్చన్ పేపర్ ఒకడే సెట్ చేస్తాడు, వాడే ఆన్సర్లు రాస్తాడు. ఆ క్వశ్చన్ పేపర్కి వాడే రాస్తాడు, వాడే దిద్దేస్తాడు. ఏమని? 100% మార్కులు వచ్చేసినాయి, నేను పాస్ అయిపోయాను అంటాడు. ఇదిగో డెవలపర్ బిల్డర్ పి సతీష్ బాబు, చూడండి, పి సతీష్ బాబే కదా, లైసెన్స్డ్ ఎల్టీపీ అంటే లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ పి సతీష్ బాబు. ఈడే బిల్డింగ్ కడతాడు.